నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్నాము. ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ ఎవరికి వారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కాకినాడలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది? అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఎందుకంటే ఇప్పటికే వైనాట్ 175 అంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. అసలు ఇది సాధ్యమేనా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జోనల్ ఇన్ఛార్జ్ మహిళా విభాగం అధ్యక్షురాలు జమ్మల్ మడక నాగమణి గారు ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. మీ అధినేత అయితే పెద్ద టార్గెటే పెట్టారు, వైనాట్ 175 అని. ఇది అసలు సాధ్యమే అంటారా? పెద్ద టార్గెట్ అని ఎలా అంటున్నారండి? ఆల్రెడీ ఇప్పటికే మేము 151 గెలుచున్నాం కదా. 175కి 150 మార్కులు వస్తే 175 చేరుకోవడం అన్నది ఒక 24 మార్కులు అనమాట. మన స్టడీస్ పరంగా తీసుకున్నాం. అందుకే వైనాట్ 175 అని మా అధినాయకుడు చెప్తున్నారు. దాని పరంగానే మేమందరం కూడా పనిచేస్తూ వెళ్తున్నామండి. ముఖ్యంగా ఆయన అధికారంలో లేనప్పుడే, ఫస్ట్ టైం అధికారంకి వచ్చినప్పుడే 151 సీట్లు ఇచ్చారు. 151 సీట్లు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన ప్రజారంజక పాలనలో వివిధ సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్నప్పుడు మనం వైనాట్ 175 అనడానికి ఇందులో పెద్ద టార్గెట్ అనుకోవడానికి ఏం లేదండి. అంటే మనకి కాకినాడలో చూసుకుంటే కనుక రూరల్లో పబ్లిక్ నుంచి అయితే కొంచెం నెగిటివిటీ అనేది మనం చూస్తున్నాం. సో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి అంటున్నారు. అసలు సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారా? రూరల్లో నెగిటివిటీ దేనికోసం అండి? సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ రెండు విధాలుగా సాగుతూనే ఉంది. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. మొన్నటి వరకు ఈ వార్డుల్లో కొన్ని ఇళ్ల స్థలాలకి, అంటే ఇళ్ల స్థల సేకరణ లేట్ అవడంతో కొన్ని లేట్ అయినాయి. అది కూడా ఇప్పుడు అందరికీ అందినాయి. సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి. దానివల్ల ఎక్కడ లోటు లేదు. అలాగే అభివృద్ధి కూడా ప్రతి వార్డులో కానీ నియోజకవర్గంలో మొత్తం అండి, కరప తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా, వార్డుల్లో తీసుకున్నా, రూరల్ మండలాల్లో తీసుకున్నా, అన్ని ఎక్కడైనా మీరు రోడ్లు చూడండి, లేకపోతే సిసి రోడ్లు కానీ, అలాగే కాలువలు కానీ అన్ని కూడా మీరు రోడ్లు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. నార్మల్ గా మనం సామలకోట నుంచి కాకినాడ రావాలంటే ఆ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? అది ఈనాటి సమస్య కాదు, ఎప్పటి నుంచో కూడా ఈ రోడ్ల పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. మరి రోడ్లు అన్ని కూడా మీరు చాలా చక్కగా ఉన్నాయి అంటున్నారు కదా. మరి సామలకోట కాకినాడ వచ్చే ఈ రోడ్లో అనేక యాక్సిడెంట్స్ కేవలం రోడ్డు వల్లే జరుగుతూ ఉన్నాయి. మరి ఇది అభివృద్ధి అంటారా? అభివృద్ధి అండి. మీరు కాకినాడ రూరల్ గురించి అడిగారు, నేను రూరల్లో రోడ్ల గురించి చెప్పాను. మీరు సామలకోట్ల దగ్గర నుంచి అడుగుతున్నారు. గత ప్రభుత్వం ఏం చేసిందండి? 5 సంవత్సరాలు నిద్రపోయింది. 5 సంవత్సరాల్లో వేసిన రోడ్లు కూడా 2 సంవత్సరాలు కాకుండా పోయినాయి. మనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్లోనే ఉన్నాం. మనం అభివృద్ధి లేకపోతే వీటి మీద పెట్టుకోవడానికి ముందు మానవాళిని బతికించుకోవాలనేసి 2 సంవత్సరాలు విశేషంగా కృషి చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ రోడ్లు అన్నది కేంద్రానికి అప్పచెప్పి కేంద్ర పరిధిలో వర్చువల్గా అక్కడ నుంచి అన్ని కూడా మన ప్రారంభోత్సవాలు చేశారు. దాని నుంచి ఒకటి చేసుకొస్తున్నారు కదా. అందులో భాగంగానే, అన్నింటిలో భాగంగానే ఇది కూడా చేసుకొస్తారు. వీళ్ళు చేసిన తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద రుద్దాలని చూస్తున్నారు. ఇప్పుడు అభివృద్ధి పదంలో అన్ని రోడ్లు కూడా బాగు చేసుకుంటూ వస్తున్నారు. అందులో సామలకోట రోడ్డు కూడా చేసుకుంటూ వస్తారని ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఓకే మేడం. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో 3 పార్టీలు కలిసి మీకు పోటీనివ్వబోతున్నాయి. మరి ఇది గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటున్నారా మీరు? అంటే తెలుగుదేశం, అలాగే జనసేన, బీజేపీ 3 కలిసి మిమ్మల్ని ఢీకొనడానికి సిద్ధపడుతున్నాయి కదా. 3 ఢీకొనడానికి సిద్ధపడుతున్నాయి అంటున్నారు. 3 పరిస్థితి ఏంటండి? తెలుగుదేశం 23 స్థానాలతో పరిమితం చేసి కూర్చోబెట్టారు. జనసేనకి 1 ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. బీజేపీకి ఇక్కడ 1 కూడా లేదు. ఇంక ఇప్పుడు కొత్తగా మళ్ళీ మేము ఉన్నాము వచ్చిన కాంగ్రెస్, వీళ్ళు కూడా ఎవరున్నా ఏది లేదు. అంటే ఏమీ లేని వాళ్ళందరూ కట్టకట్టుకుని తిరిగినా వాళ్ళని చూసి భయపడవలసిన మాకు పనే ఉంది. అభివృద్ధి పదంలో, సంక్షేమంలో దూసుకుపోతున్నప్పుడు మా టార్గెట్ 175 ఉన్నప్పుడు 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చినా మా పార్టీని కానీ, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవరు ఏమీ చేయలేదు. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం నమ్మకంతో మేము ఉన్నాం. ఓకే మేడం. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు కాకినాడకు సంబంధించి ఆ సీటు మాదే అన్న ధీమాను వ్యక్తం చేశారు. ఒక సవాల్ను కూడా ఇస్తున్నారు. అయితే కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో జనసేన ఆ సీటును దక్కించుకునే అవకాశం ఉంటుందంటారా? ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు సవాల్ గురించి ముందు కాకినాడ రూరల్లో మీటింగ్ పెట్టి కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారి మీద సవాల్ విసిరుతారు. నేను అక్కడి నుంచి పోటీ చేస్తాను, అక్కడి నుంచి చేస్తాను. అదే సవాలు కాకినాడ టౌన్లో పెట్టి ఆయన సవాల్ విసిరుంటే ఒకలా ఉండేది. కానీ ఇప్పుడు కూడా ఆ సవాల్ ఆయన నిలబెట్టుకుంటారో అన్నది మాకైతే నమ్మకం లేదండి. ఎందుకంటే సిటీ ఎమ్మెల్యే గారు మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పారు, నీకు నా మీద సవాల్ చేసావు, నా మీద ఆరోపణలు చేసావు, నీకు దమ్ముంటే నిరూపించు, లేకపోతే నా దగ్గరికి వచ్చి నువ్వు పోటీ చేయని. దానికి అంత దమ్ముందని అనుకోం. ఇంకా కాపుల విషయానికి వస్తే, కాపులు అంతా కూడా పవన్ కళ్యాణ్ వెనకాలే ఉండాలి అనుకుంటే చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడే అందరూ ఉండాలి. అప్పుడు లేరు. పవన్ కళ్యాణ్ గారు మొన్న పోటీ చేసినప్పుడు కూడా అందరూ కాపులు ఆయన వెనకాల ఉండుంటే 1 సీటుతో ఎందుకు పరిమితం అవుతారు?
అందుచేత కాకినాడ రూరల్లో కానీ మా ఈస్ట్ గోదావరిలో కానీ కాపులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్నారండి. కొంతమంది ఎటో ఉండొచ్చు పార్టీ పరంగా, కానీ అధికార పరంగా వచ్చేది మాత్రం కాపులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కాపులకు వివిధ సంక్షేమ పథకాలే కానీ మా కాపు నేస్తం లాంటి ఇప్పటి వరకు మనం చూడలేదండి. వాళ్ళకి కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు నేను ఒక కాపు మహిళగా మా కాపు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారని గట్టిగా చెప్తానండి. రైట్ మేడం, ఇంకొకటి ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. కాకినాడ రూరల్ కి సంబంధించి ఇప్పటి వరకు పితాని అన్నవరం గారు టికెట్ అయితే ఆశించారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో డాక్టర్స్ వింగ్ అధ్యక్షులుగా ఉన్నారు. కానీ టికెట్ దక్కకపోవడంతో ఆయన కూడా ఇప్పుడు రెబెల్ గా అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను, ఒకవేళ గెలిస్తే మాత్రం దానిని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తానని కూడా ఆయన చెబుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే టికెట్ ఆశించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చండి, పార్టీకి పనిచేసినప్పుడు ఆశించి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ సామాజిక పరంగా కానీ రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. అందులో పరంగా ఆయన ఆశించి ఉండొచ్చు, ఆశించిందల్లా దక్కాలని లేదు. ఇక్కడ కాకినాడ రూరల్లో శ్రీ కురసాల కన్నబాబు గారు తప్పించి ఇంకొక పేరుని కానీ ఇంకో వ్యక్తిని కానీ మనం ఎమ్మెల్యేగా ఊహించుకోలేమండి. ఖచ్చితంగా అధిష్టానం కూడా మాకు చెప్పిన ప్రకారం మాకు తెలిసింది కూడా ఖచ్చితంగా కురసాల కన్నబాబు గారే ఇక్కడ ఎమ్మెల్యే గారు నిలబడతారు, నెగ్గుతారు. అంచేత పితాని అన్నవరం గారు మరి ఏ విధంగా ఆయన అనుకున్నారో అయితే తెలియదు కానండి, ఒకవేళ ఇండివిజువల్ గా పోటీ చేస్తానంటే అది ఆయన ఇష్టం. మేడం, ఇంకొకటి కురసాల కన్నబాబు గారి విషయానికి వస్తే కనుక రూరల్లో చాలా వరకు కొంచెం వరకు నెగిటివిటీ అనేది అయితే మనకు కనిపిస్తుంది. అసలు రూరల్లో డెవలప్మెంట్ ఏంటి అంటే మీరు ఏం చెబుతారు? ఏది డెవలప్ అవ్వలేదు, ఎక్కడ కాలేదు మీరు చెప్పండి అమ్మా, నేను అప్పుడు చెప్తాను కాలేదని. నెగిటివిటీ అంటారా? రకరకాలు అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు బోల్డ్ అంటూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ అధికారం చేజిక్కించుకోవడానికి ఇక్కడ రూరల్లో నెగ్గాలనుకున్న పార్టీలు రకరకాలు అనొచ్చు. దాన్ని పట్టుకుని మన అభివృద్ధి జరగలేదు, ఇక్కడ ఏమి సంక్షేమం జరగలేదు అన్నది అది నిజం కాదండి. రైట్, ఫైనల్ గా వైనాట్ 175 కన్ఫర్మ్ అంటారా? ఖచ్చితంగా మా గోల్ అది. వైనాట్ 175 రీచ్ అవ్వాలన్నది మా గోల్ అది. ఖచ్చితంగా మేము 175 నెగ్గేస్తాను కాదు, 170 కూడా నెగ్గచ్చు. ఇంకా ముందుకు ఏవైనా సరే 151 కంటే మేము పైకి వెళ్తాం, అది మా గోల్. వైనాట్ 175 ఎందుకు కాదని చెబుతాం. మనం చదువుకునే వయసులో కూడా చూడండి, మీకు కూడా గుర్తుండి ఉంటుంది కదా, మీరు చదువుకుని వచ్చారు కదా, మీకు ఉంటుంది. ఈ రోజు మీకు ఒక 80 మార్కులు చదివిస్తే నువ్వు మళ్ళీ వచ్చేసరికి ఒక 90 మార్కులు 100 మార్కులు తెచ్చుకోవాలమ్మా అని అమ్మ చెప్తుంది. వైనాట్ అనుకుంటూ చదువుతారు. అందులో మేము చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ రెండు కళ్ళ మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగారు, గృహలక్ష్మిలు చేయగలిగారు. అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి పదంగా మీరు చూసుకున్న 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి, పోర్టులు కానీ ఇలాంటివన్నీ ఎన్ని. మీకు అభివృద్ధి గురించి మాట్లాడాలన్నా చాలా సమయం పడుతుందమ్మా. మీకు అన్ని డేటాలు ఇవ్వాలన్నా కూడా మీకు కావాల్సిందంటే ఇస్తాం. ఖచ్చితంగా వైనాట్ 175 అన్నది మా గోల్. మేము రీచ్ అవుతాం నమ్మకంతో ఖచ్చితంగా ఉన్నాం. రైట్, ఫైనల్ గా ఇంకొకటి చెప్పండి మేడం. ఇప్పుడు ఈ రోజే మనం న్యూస్ పేపర్ లో కూడా చూసాము, ఐటీ సెజ్ కి సంబంధించి ప్రస్తుతానికి అయితే మనకు ఉన్న ఒకే ఒక ఐటీ కంపెనీ సెయింట్, అది కూడా ఇప్పుడు విశాఖకు తరలిపోతుందంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ మౌలిక వసతుల కల్పన అనేది విఫలమయ్యారు, ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోలేదు, ఆ ఏరియా అంతా కూడా కొంచెం వర్షం వచ్చినా మునిగిపోయే పరిస్థితి. సో అందుకే మేము ఇంకా గవర్నమెంట్ తో పోటీ పడలేకపోతున్నాం, వాళ్ళని ఒప్పించలేకపోతున్నాము, అందుకే మేమే ఈ కంపెనీని తరలించేస్తున్నాం విశాఖ అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాదాపు 480 మంది పనిచేస్తున్న ఆ కంపెనీ ఇప్పుడు విశాఖకు తరలిపోతుంది. సో ఎంతో మంది రోడ్డును పడే పరిస్థితి కూడా ఉంది. మరి ఐటీ సెజ్ కి సంబంధించి ఎందుకు అక్కడ ఆ ఏరియా ఎందుకు డెవలప్ అవ్వలేదు? అది ఈ విషయం అయితే నేను పేపర్లో ఇప్పుడు సంగతి అయితే నేను ఇప్పుడు దాకా చూడలేదమ్మా. ఇప్పుడు మీరే చెప్పడం, నేను పొద్దునుంచి బిజీగా ఉండడంతో అది కూడా చూడలేదు. అది నిజంగా ఆ మాట నిజమైతే మరి నేను అనుకోవట్లేదండి. ఎందుకు ఏ మౌలిక వసతులు లేకుండా ఇప్పటి వరకు ఉన్నారు, ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోతున్నారు అన్నది ఆ విషయం నాకైతే తెలియదు. చూసారు కదా, మొత్తానికి కాకినాడలో పరిస్థితి ఏది, 3 పార్టీలు కలిసి తమని ఢీకొట్టినా సరే వైనాట్ 175 కన్ఫామ్ అనే ధీమానైతే వైఎస్ఆర్సీపీ వ్యక్తం చేస్తోంది. రూరల్ కానివ్వండి, అర్బన్ కానివ్వండి, ఎక్కడైనా సరే కాకినాడ మొత్తం కూడా డెవలప్మెంట్ అనేది అలాగే సంక్షేమ పథకాల కల్పనలో కూడా పెద్దపీట వేసింది. ఇదే మేము వచ్చే ఎన్నికల్లో కూడా చూపిస్తాము, మా సత్తా చాటుకుంటాము, ఎవరెన్ని వాగ్దానాలు చేసినా ఎన్ని సవాళ్లు విసిరినా సరే వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 అంటూ కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం కాకినాడలో పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.